వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఆసక్తితో ముందుకొచ్చిన మిమ్మల్ని యేసునామంలో అభినందించి వందనాలు తెలియజేస్తున్నాను. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మొదలు ప్రారంభం. నిన్నటి దినం సమీక్ష చేశాము. తెస్సలోనిక పత్రిక పౌలు గారు ఫిలిప్పీ సంఘానంతరం 2వ మిషనరీ ప్రయాణంలో కట్టింది. దీనిని గురించి మనం ప్రారంభించుకునే ముందు ఒక చిన్న పాట, కొన్ని 9 డైమండ్స్ ప్రాజెక్టులో కొంత సమాచారం, అలాగే మన స్టూడియోని గురించిన కొంత సమాచారం మనం వినబోతున్నాం. ఆశ్చర్యకరుడా మా పాలి విభుడా, యుగ యుగములకు స్తోత్రార్హుడా. శిశువుగా మారిన నజరేయుడా, శిశువుగా మారిన నజరేయుడా, మనిషి రూపున మహనీయుడా, మనిషి రూపున మహనీయుడా. ఆశ్చర్యకరుడా మా పాలి విభుడా, యుగ యుగములకు స్తోత్రార్హుడా. బలహీనతలో బలపరచను, బలవంతుడుగా దిగి వచ్చినావు. బలహీనతలో బలపరచను, బలవంతుడుగా దిగి వచ్చినావు. పరలోక జ్ఞానము దయచేయను, ఆలోచనకర్తగా వచ్చినావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము మా గుండెల నిండా, మా హృదయము నిండా నిండుటకు, ఆ వాక్కునకు లోబడే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. విన్న వాక్యము ఆచరణలో పెట్టుటకు మాకు కృపనివ్వండి. వాక్యము దాని అర్థము గ్రహించి నడుచుటకు సహాయము చేయండి. తెస్సలోనిక పత్రిక మా జీవితాలను మార్చుటకు సహాయం చేయండి. మా వ్యతిరేక అభిప్రాయాలు సరిచేసుకోవటానికి సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక, పౌలు గారు రాసిన మొదటి పత్రిక తెస్సలోనికైలు, మొదటి వచనం నుండి వాక్యంలోకి వెళ్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైలకు సంఘానికి పౌలును, సిల్వాను, తిమోతి శుభము అని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగును గాక. పాల్, సిల్వేనస్ అండ్ తిమోతి to the church of the Thessalonians in God the Father and the Lord Jesus Christ, grace to you and peace. ఈ వచనం మీకు వర్ణించాలి. ఎవరికి వ్రాస్తున్నారు?
తెసలోనికయులకు రాస్తున్నాడా, తెసలోనిక ఊరిలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నాడా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏలూరులో ప్రజలు ఉన్నారు. ఏలూరు ప్రజలక, ఏలూరులో ఉన్న విశ్వాసులక? దిస్ లెటర్ ఈజ్ మెంట్ ఫర్ ద బిలీవర్స్, నాట్ ఫర్ ద అన్బిలీవర్స్. దీస్ రైటింగ్స్ ఆర్ ఫర్ బిలీవర్స్, నాట్ ఫర్ అన్బిలీవర్స్ ఇన్ Thessalonica. ప్లీజ్ క్యాచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం అందరికీ కాదు. మళ్ళీ జాగ్రత్త, అందరికీ కాదంటే అన్ని వాక్యాలు అందరికీ కాదు, ఎవరికి వారికే అప్లై అవుతాయి. వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి అన్నాడు, వాక్యాలన్నీ కాదు. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వినాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సేమ్, but different messages to the different people in different times are there in the Bible. ప్రిన్సిపల్స్ మీద నిర్మాణం అవుతుంది జీవితం, వాక్యం. దేవునికి వాక్యముకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. క్యారెక్టర్ ఆఫ్ గాడ్ బేసిక్ ప్రిన్సిపల్ అవుతుంది. స్క్రిప్చర్కి ప్రిన్సిపల్స్ ఏంటంటే క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లక్షణాలు, అవే ప్రిన్సిపల్స్, వాటిలోకి నడిపించాలి. ఒక్కసారి చూడండి, కొన్ని అక్షరాలు తీసుకోండి, వాక్యములోనివే. నీ కుడివైపున వలవేయుము, నీ కుడివైపున వలవేయుము. ఇట్స్ ఓన్లీ అప్లై టు ద పీటర్ ఇన్ దట్ టైం. ప్రయాణమై వెళుతున్నవాడు నీ కుడి పక్కకి వెళ్ళు అనే అర్థంగా దాన్ని వర్ణించుకుంటే అది వాక్యం తప్పు కాదు, అది వాడు తప్పు. అర్థమవుతుందండి? ఓహో, కుడివైపు వలవేయమన్నాడు కాబట్టి వెనెవర్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ జర్నీ యూ మస్ట్ టర్న్ రైట్ సైడ్. ఇట్స్ ఎ రాంగ్ అప్లికేషన్, ఇట్ కాంట్ వర్కౌట్. నువ్వు లెఫ్ట్కి వెళ్తే నష్టం అని కాదు, రైట్కి వెళ్తే లాభం వస్తుందని కాదు ప్రభు చెప్పింది అక్కడ. పేతురు నువ్వు కుడివైపు వాళ్ళే కాబట్టి కుడైపే మంచిది అనేది కాదు అక్కడ అర్థం. యువర్ రాంగ్, దట్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఎవరికి రాయబడింది ఈ పత్రిక? నాట్ ఫర్ ఆల్ Thessalonians, బట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ విత్ గాడ్. దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ అనుసంధానమై ఉన్నటువంటి సంఘమునకు మాత్రమే, తెసలోనియుల సంఘానికి మాత్రమే, నాట్ ఫర్ ఆల్ ద పీపుల్. బైబిల్లో ఇవాళ చాలామందికి అర్థం కావట్లా, ఎందుకంటే దేర్ ప్రిన్సిపల్స్ ఆర్ డిఫరెంట్, దేర్ ఫెయిత్స్ ఆర్ డిఫరెంట్, దేర్ అండర్స్టాండింగ్స్ ఆర్ డిఫరెంట్. దే వర్ నాట్ రీజనరేటెడ్, they can't understand the scriptures. రక్షణ పొందని వానికి అసలు వాక్యం తప్పుగా అర్థమవుతుంది. చాలామంది మేము రక్షణ పొందేశాం అనుకుంటారు. అర్థమైందా? నేను 30 సంవత్సరాలు సేవకొచ్చు. నేను నిన్న మధ్యాహ్నం ఒక ఇంపార్టెంట్ బుక్ చదువుతున్నాను. వాక్యంలోంచి కొన్ని విషయాలు లోతుగా వెళుతుంటే ఐ రిపెంటెడ్ వెరీ మచ్. చాలా పశ్చాత్తాపడి చాలాసేపు ఏడ్చాను. దేవా, 30 years మినిస్ట్రీలో నేను ఎందుకు ఈ ప్రిన్సిపల్ని మర్చిపోయాను? ఈ ప్రిన్సిపల్ని నేను ఎందుకు అప్లై చేయలేదు? ఎందుకు నేను వాక్యం ప్రకారం ఆలోచించలేదు? నేనెందుకు వాక్యం ప్రకారం నన్ను మార్చుకోలేదు? ఐ క్రైడ్ అంటు ద లార్డ్. చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే మనం వాక్యం దగ్గర రావట్లేదు, పద్ధతుల దగ్గరికి పోతున్నాము. అది చెప్పాలనే నేను ఇవన్నీ చెబుతున్నాను. పౌలు తెసలోనిక సంఘానికి రాశాడు. డస్ ఇట్ మీన్ దట్ ఇట్ కెనాట్ అప్లై ఫర్ అదర్ చర్చెస్? ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి,
అక్షరాలు అప్లై కావు. ఉదాహరణ చెప్తాను నేనండి. ఒక అతను భార్య ఇచ్చిన క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు స్పీడ్గా. వెళ్ళిపోయిన వెంటనే అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో, ఏమండి చేరారా క్షేమంగా? బాగానే వచ్చాను. చాలా బిజీగా ఉన్నాడు ఆఫీస్లో. భార్య ఫోన్ చేసింది, క్యారేజ్ జాగ్రత్తగా పట్టుకెళ్ళారా, మర్చిపోయారా అని అడిగింది. బాగానే పట్టుకెళ్ళాను. కండక్టర్ చిల్లర ఇచ్చింది తీసుకున్నారా, వదిలేశారా? ఎస్ తీసుకున్నారా. చాలాసేపు కన్వర్సేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు పాపం తీసుకొని వచ్చేసేయండి స్కూల్ నుంచి అంత. ఆయన అన్నాడు, నేను వచ్చేటప్పుడు పాపం తీసుకురావటం ఏంటి? మనకి అబ్బాయి కదా ఉంది, అమ్మాయిని తీసుకురమ్మంటావేంటి అని అడిగాడు. అదేమిటి, ఇది ఎల్ఐసి ఆఫీస్ కాదా అని అడిగింది ఆవిడ. ఇది బ్యాంక్ అమ్మా అన్నాడు. ఆమె భర్త ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తారు, ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు. అవతల మాట్లాడుతున్నాడు. బ్యాంకులో పనిచేస్తున్న వాడికి రాంగ్ కాల్ వెళ్ళింది. ఎల్ఐసి ఆఫీసు ఆయన భార్య చేసింది. ఈయన తన భార్య అనుకొని మాట్లాడేస్తున్నాడు. ఆయన ఉన్న టెన్షన్లో, వర్క్ ఒత్తిడిలో. పాపం తీసుకురా అనే వరకు కూడా తెలియలే. అరే మనకు పాప లేదు కదా అన్నది అప్పుడు గుర్తొచ్చారే. మీరు ఎవరమ్మా అంటే, అరే ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్. చాలాసేపు సిమిలర్గానే నడిచింది సంభాషణ, కానీ ఒక చోట వచ్చాడు బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఎవ్రీ ఫోన్ కాల్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ ద పీపుల్, ఫర్ ఓన్లీ ద సేమ్ పర్సన్. అర్థమవుతుందా మీకు వాక్యం? 5 గులక రాళ్ళు ఏరాడు, 5 నున్నని రాళ్ళు ఏరాడు. నిన్న నేను ఒక ప్రీస్ట్తో మాట్లాడతాను. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, బ్రదర్ మీకు తెలుసా ఆ 5 నున్నటి రాళ్ళు 5 డైమండ్స్ అని మీకు తెలుసా అని అడిగాను. నేను ఆయన అడిగాను, మీకు ఎలా తెలుసు? హౌ కుడ్ యూ నో దాట్ దోస్ ఆర్ డైమండ్స్ నాట్ ద స్టోన్స్? ఆయన అన్నాడు, నేను ఒక పెద్ద భక్తుడి పుస్తకంలో చదివాను అన్నాడు. నేను ఆయనకి జనవుతా చెప్పాను, లేదు సార్ నేను ఇంకా పెద్ద ఆయన రాసిన బుక్ చదివాను, అవి రాళ్ళే అన్నాను. నో బ్రదర్, లేదండి ఆయన చాలా పెద్ద భక్తుడు రాశాడండి, అవి డైమండ్స్. నేను ఆయన చెప్పాను, నో సార్ అంతకంటే పెద్ద ఆయన రాశాడు, నాకు తెలుసండి అవి రాళ్ళే అన్నాను. ఎట్లా చెప్తారు మీరు రాళ్ళని అన్నాడు. నేను చెప్పటం ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడు రాసిన బైబిల్లో అవి నున్నని రాళ్ళని రాసి ఉన్నాయి. నువ్వు చెప్పిన భక్తుడు ఎవడో నాకు తెలియదు, డైమండ్స్ ఏంటో నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, అవి 5 నున్నని రాళ్ళు, ఒక నున్నని రాయి ఒడిసల్లో పెట్టే కొట్టాడు, రాయితోనే అటు చచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ కన్వర్సేషన్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు అక్కడ? రాయి కాదు డైమండ్ అంటే గొప్ప ఇది కనిపెట్టేసినట్టు అన్నమాట. స్పిరిచువలైజ్ చేస్తూ ఘనపరుస్తూ అబద్ధాలు చెప్పటం. కొన్నిసార్లు మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు పొగుడుతూ ఉంటారు. ఆయన పొగడించి నేనైతే లేచి చెప్తాను, ఈయన చెప్పిందంత తప్పు, ఐఎమ్ నాట్ సచ్ గ్రేట్ మ్యాన్, ఐఎమ్ ద వర్స్ట్ అండ్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. కొంచెం మొహం చిన్నబుచ్చుకుంటాడు, కానీ దట్ ఈస్ ట్రూ. ఇంకోసారి ఎప్పుడు అలా చెప్పండి నా గురించి. డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మే బీ ద సేమ్, బట్ ఎవ్రీ వర్డ్ మే నాట్ అప్లై యూ. బాధలో ఉన్నవాడి దగ్గరికి వచ్చి నువ్వు దేని గురించో మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఏ వాక్యం ఎవరికి ఎప్పుడు ఎందుకు వ్రాయబడిందో అది అర్థం కావాలా. ఇట్స్ ఎ గాడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దాట్ ఈస్ ద స్క్రిప్చర్. అదే వాక్యం అంటే. కానీ ఏం చెబుతున్నాడు? తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు తెస్సలోనికైన సంఘం ఉంది. The church related with Jesus Christ and the Father in the heaven.
పరలోకములో ఉన్న తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుసంధానం చేయబడిన సమూహమా, మీకు కృప సమాధానం కలుగుతుంది. The peace and the grace both were promised to the believers. To the believers. Grace and the peace. Grace and the peace. అవిశ్వాసికి పీస్ ఎట్లా వస్తుంది? గ్రేస్ కెన్ బి గివెన్ బట్ పీస్ కెనాట్ బి గివెన్ అంటిల్ దే హ్యాడ్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వరకు వాళ్ళకు సమాధానం రాదు. అర్థమైందా? ఒక బ్లైండ్ మ్యాన్కి టార్చ్ లైట్ ఇస్తే ఉపయోగం ఏంటి? రైట్, టార్చ్ ఈజ్ టార్చ్, ఇట్ గివ్స్ ద లైట్, బట్ దట్ ఫెలో ఈజ్ బ్లైండ్. ఒక చెవిటి వాడికి ఒక సీడీ ప్రజెంట్ చేస్తే ఏంటి ఉపయోగం? అర్థమవుతుందా నా మాట? The word of God is for the person who believes in Jesus Christ, for giving more fruit, to bear more fruit. Evangelism is for unbeliever. Scriptures are for believers. చాలా జాగ్రత్తగా నాన్న. అవిశ్వాసులకు మనం సువార్త చెప్పాలా, వాళ్ళు విశ్వాసంలోకి వచ్చినాక వాక్యం చెప్పాలి. అదే మనకి ఇక్కడ రాస్తున్నాడు, మీకు కృపా సమాధానం కలుగును గాక అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ఆల్రెడీ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ గాడ్, సో దట్ యూ విల్ రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ ద గాడ్. దో యూ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ యూ. ప్రాబ్లమ్స్ రావని వాగ్దానం చేయలేదు దేవుడు. ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ దేర్. సమస్యలు అక్కడే ఉంటాయి, బట్ ద పీస్ ప్రివైల్స్ ఇన్ యువర్ హార్ట్. గ్రహించండి మిత్రులారా, యుద్ధం ఉంటుంది, కానీ యెహోవాది యుద్ధం, నీది కాదు. కానీ యుద్ధం నీపైనే డిక్లేర్ అవుతుంది, కానీ యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడు చేస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. మీకు కృప, మీకు సమాధానం కలుగును గాక. మీకు కృప, మీకు సమాధానం కలుగును గాక. గ్రేస్ టు యూ అండ్ పీస్. సమాధానం ఎప్పుడు వస్తుంది? మారు మనసు వస్తే వస్తుంది, లేకపోతే రాదు. దయ్యములు కూడా విని వణుకుతాయండి. దయ్యములు కూడా యేసును గుర్తిస్తాయి. యేసు దేవుని కుమారుడా పిలిచాయి దయ్యాలు కూడా. దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. మరి దయ్యాలు రక్షించబడతాయి? చెప్పండి. కనుక దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవటం కాదు, హృదయమందు విశ్వసించటం. They know they can understand Jesus, who is Jesus, but they don't believe in him, Jesus. Best example, Gandhi Mahatma. Gandhi Mahatmudiki Jesus Christ ఒక ఎక్స్ట్రాడినరీ అని తెలుసు. జీసస్ క్రైస్ట్ ఇస్ గ్రేట్ అని తెలుసు. ఆయన మాటలు గొప్పవని తెలుసు. ఆయన మాటలు నమ్మాడు, కానీ ఆయన నమ్మలేదు. Many people follows the scriptures but without having faith on Jesus Christ. మీకు విషయం తెలుసా, బెస్ట్ బుక్ సెల్లింగ్ కంపెనీస్ రాసే పుస్తకాలు అన్నీ కూడాను మీకు స్క్రిప్చర్ బేస్డ్ ప్రిన్సిపల్స్ మీద రాస్తారు. స్క్రిప్చర్ బేస్డ్ ప్రిన్సిపల్స్ మీద రాసిన పుస్తకాలు కోట్లలో అమ్ముడవుతాయి, బట్ ద ఆథర్స్ ఆర్ నాట్ ద బిలీవర్స్. They believe in the principle, but they don't believe in God who gave that principle. కాబట్టి ఈ తెస్సలోనిక పత్రిక విశ్వాసులకు, నాట్ ఫర్ అన్బిలీవర్స్. ఒక మాట తెలుసా, విగ్రహారాధన మానమన్నాడు ఇశ్రాయేలీయులని. ఎందుకు?
వాళ్ళకు దేవుడు తెలుసు గనక మానమన్నాడు. ఓకే, దేవుడు తెలియని వాడు విగ్రహారాధన మానేస్తే దేవుడు తెలిసిపోతాడా? నాస్తికులు ఏ విగ్రహారాధన చేయరు, మహమ్మదీయులు ఏ విగ్రహారాధన చేయరు. డస్ ఇట్ మీన్ దట్ దే బిలాంగ్స్ టు గాడ్ యాజ్ పర్ ద బైబిల్? నో, నాట్ ఎట్ ఆల్. నో, నాట్ ఎట్ ఆల్. కాబట్టి విగ్రహారాధన చేయకండి. ఓకే, నరహత్య చేయవద్దు. డస్ ఇట్ మీన్ దట్ ద పీపుల్ హూ డు నాట్ మర్డర్ ఆల్ ఆర్ హోలీ అండ్ ఫెయిత్ఫుల్ అండ్ సేవ్డ్ పీపుల్? నో, నో, కాదు. కనుక ఆజ్ఞ మనిషిని చంపుద్ది. అర్థమైందా? ద లెటర్ విల్ కిల్ యూ. అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. తెస్సలోనికలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు, మీకు కృప కలగాల, మీకు సమాధానం కలగాలి. 2-3 వచనాలు చదువుతాను, కొద్ది మాటలు జాగ్రత్తగా వినండి. టైం సరిపోతే కంటిన్యూ చేద్దాం. విశ్వాసముతో కూడిన మీ పని. చాలా మంచి మాట, చాలా మంచి మాట. రిమెంబరింగ్ బిఫోర్ అవర్ గాడ్ ద ఫాదర్ యువర్ వర్క్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముతో కూడిన మీరు చేసిన పని. దేర్ ఆర్ సో మెనీ వర్క్స్ వితౌట్ ఫెయిత్ ఆల్సో ప్రివైల్స్, ఆల్సో హ్యాపెనింగ్, జరుగుతున్నాయి. ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ చేస్తాడు ఓ బాబు, ఈజ్ ఎ హిందూ మ్యాన్. విశ్వాసంతో చేస్తున్నాడా? రికార్డింగ్ ఎందుకు చేస్తున్నాడు? ఇట్స్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం చేస్తాడు, వింటున్నాడు, ఎడిట్ చేస్తున్నాడు, వేల సీడీలు ఇచ్చాడు. నా దగ్గర ఇప్పుడు 8,000 ఎపిసోడ్లు చేశాను. మ్యాక్సిమం అన్బిలీవర్సే చేశారు, బిలీవర్స్ చేయలేదు. అన్బిలీవర్సే రికార్డ్ చేశారు. కాబట్టి వీళ్ళు వాక్యం రికార్డ్ చేశారు, పరలోకం ఇచ్చేస్తాడా వాళ్ళకి? ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ సో మెనీ వర్క్స్ హ్యాపెనింగ్ ఆన్ ద ఎర్త్ వితౌట్ ఫెయిత్ ఆల్సో. దేవుని నమ్మకుండా చాలా మంది పనిచేస్తున్నారు ఇవాళ. అర్థమవుతుందా? కనుక విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. దేంతో కూడిందంటే ప్రయాస? లేబర్ ఆఫ్ లవ్. లేబర్ ఆఫ్ లవ్. లేబర్ అంటే పని చేయటం, ప్రయాసపడటం, కష్టపడటం. కనుక ప్రేమతో పని చేయాల, ప్రేమతో ప్రయాసపడాల, విశ్వాసం కలిగి పనిచేయాల. ప్రధానంగా గాడ్స్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ పదాలు సులువుగా అర్థమవుతాయి, సులువుగా అర్థమవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ ద అన్బిలీవర్. అన్బిలీవర్ డజంట్ నీడ్ ద ఫెయిత్ టు వర్క్, బట్ బిలీవర్ మస్ట్ నీడ్ ద ఫెయిత్ టు వర్క్. నేను ఉదయాన్నే లేస్తాను, 5 గంటలకల్లా ఒక గృహ కూడికి వెళ్ళి అక్కడ 1 గంట వాక్యం చదువుతాను. నేను ఎందుకు లేస్తున్నాను 4కి? నేను ఎందుకు వెళ్తున్నాను? ఈజ్ ఇట్ ఫర్ మనీ ఓన్లీ? నో. ఏమి ఆశించాను నేను వెళ్ళి? ఏమి ఆశించాను నేను వెళ్ళి? నేనేం ఆశించలేదు. మరి నేనేం ఆశించాను? దే ఆల్ షుడ్ బి సేవ్డ్. వాళ్ళంతా రక్షించబడాలి, వారి వల్ల సేవ జరగాలి, వారు ప్రభువులో స్థిరపడాలి, అనేకులకు సాక్షులుగా ఉండాలి. అర్థమవుతుందా మిత్రులారా? ఒక చిన్న మాట చెప్తాను. నేను ధర్మ గారు ఇవాళ మార్నింగ్ ఒక బ్రదర్ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నాం. ఇట్స్ ఎ క్రిస్టియన్ లొకాలిటీ. ఒక ఆవిడ కూరగాయలు తీసుకుని పోతుంది 6 గంటలకు. కొన్ని క్రిస్టియన్ హౌసెస్ మధ్యలో ఆవిడ వెళ్తుండగా నేను ఆపాను. అవి క్రిస్టియన్ హౌసెస్ అని నాకు తెలియదు కదా, నేను ఆపాను.
ఆపగానే ఒక ఇంట్లో నుంచి ఒక ఆవిడ కూరగాయలు కొంటాకు వచ్చారు. వచ్చి నన్ను చూడగానే అయ్యగారు వందనాలండి అన్నారు. ఈ లోపల అప్స్టేర్లో నుంచి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా పైనుంచి నాకు వందనాలు చెప్పారు. ఈ లోపల ఇంట్లో నుంచి ఒక అన్న వచ్చారు. ఆయన కూడా నాకు వందనాలు చెప్పారు. నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు, వాళ్ళెవరు నాకు తెలియదు. టీవీలో నన్ను చూస్తారు, వందనాలు చెప్పారు. నేను ఆమెను ఆపి ఆవిడతో మాట్లాడాను. షీఈ్ ఎ హిందూ, ఆ కూరగాయల అమ్మాయి హిందూ. ఆవిడకి చెప్పాను, జీసస్ క్రైస్ట్ లవ్స్ యూ. ఆపి యేసుక్రీస్తు నేను ప్రేమిస్తున్నాడంటే ఆవిడకి ఎట్టుంటుంది? యామ్ ఐ ట్రైంగ్ టు చేంజ్ హర్ రిలీజియన్? నో కాదు. ఏం చేస్తున్నాను నేను? ఏం చెప్పానండి, అమ్మ నేను నీకు చాలా చిన్న డబ్బు ఇస్తాను, యూ డెవలప్ యువర్ బిజినెస్, జీసస్ లవ్స్ యూ. దెన్ am I presenting any gospel there? Tell me. నేనేమైనా ఆమెకి సిలువ గురించి చెప్పానా? నేను పునరుద్ధానం గురించి చెప్పానా? మృతుల పునరుద్ధానం గురించి చెప్పానా? మృతుల నిరీక్షణ గురించి చెప్పానా? ఏం చెప్పాను? సింప్లీ ఐ సెడ్ జీసస్ లవ్స్ యూ. షీ నెవర్ సా మీ బిఫోర్, ఐ నెవర్ సా హర్ బిఫోర్. ఆవిడెవరో నాకు తెలియదు, నేనెవరో ఆవిడకి తెలియదు. నేను ఆమెకు చెప్పాను, ఐ వాంట్ యూ టు బికమ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయికి చెప్పాను, నువ్వు తుయతైరా పట్టణస్థురాలు వలె యూరప్ ఖండానికి వాక్యం అందించిన గొప్ప దాని వలె కావాలని దేవుడు కోరుతున్నాడు. గాడ్ లవ్స్ యూ. ఆమెకి కొన్ని మాటలు చెప్పాను. ఈ లోపల వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, క్రైస్తవ సహోదరులు అందరూ కూడా. నేను ఆవిడకి ఒకటే చెప్పాను, గాడ్ లవ్స్ యూ. దట్ ఈస్ ద గాస్పల్. The result of the love is the cross of Christ. నేను ఒక్క మాట చెప్పాను, నా సోదరుడు ధర్మతో చెప్పాను, వెరీ సూన్ షీ విల్ బికమ్ ఎ గుడ్ క్రిస్టియన్. షీ డజంట్ నీడ్ టు చేంజ్ హర్ రిలీజియన్. ఆవిడ బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని అవసరం లేదండి, ఆమె ప్రభువులోకి వస్తుంది ఖచ్చితంగా. బికాజ్ I put a seed in her heart that Jesus is loving her. That is evangelism. అది విశ్వాసంతో నేను పనిచేశాను అక్కడ. I put faith on God. I invested my little money, very little, negligible money with that good sister. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రేమించకపోతే ఎవరిని సంపాదించను. Without love you never get a soul to Christ. చెరసాల నాయకుడు ఎందుకు అడిగాడో తెలుసా? అద్భుతం జరిగినందుకు కాదు. దెబ్బలు తిన్నారే ఆ ప్రభువు కోసం అడిగాడు. పౌలును ఎందుకు సన్మానించాడో తెలుసా? గొప్ప దేవుని సేవకుడనే కాదు, ఆ దేవుని కొరకు ప్రాణం పెట్టాకొచ్చినటువంటి వాడని గౌరవించాడు. యు ఆల్ షుడ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. రేపు నేను మళ్ళీ చెప్తానండి. ప్రేమతో కూడిన ప్రయాస, ప్రభువునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మేము మానక జ్ఞాపకం చేసుకుంటూ మీ నిమిత్తం విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతతో చెల్లిస్తూ ఉన్నాం. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లీజ్ జాయిన్ విత్ మీ ఇన్ evangelism, a war on devil and sin. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.